Audio Jungle. Audio Jungle. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయన మైదానంలో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సమస్తనాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారినందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిల్చుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా పిల్లం గ్రోవి పెద్ద, వీణ సింఫోనియా, వీణ విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ, వీణ సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా, ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడు వారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించును గాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా, బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను, వీణను విపంచికను, సింఫోనియను, సకల విధములకు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా, తాము షడ్రక్, మేషాకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షడ్రకును, మేషాకును, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా, వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినపడినది. అది నిజమా? బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను, వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే, మీరు నమస్కరింపని ఎడలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడెక్కడున్నాడు? షడ్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరమియ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను కనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండంలో వేయడని ఆజ్ఞ ఇయ్యగా, వారు వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున 3 వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను
గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రకు మేషకు అభిజ్ఞగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షడ్రకు మేషాకు అభిజ్ఞగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలగలేదు. నాల్గవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అంతట నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు మెషాకు అభిజ్ఞగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షడ్రకు మెషకు అభిజ్ఞగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సమస్తాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడివచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైననో కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులుకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షడ్రకు మేషాకు అభిజ్ఞగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో కాని రాష్ట్రంలో కాని ఏ భాష మాట్లాడు వారిలో కాని షడ్రకు మెషకు అభిజ్ఞగో అను వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండుననెను. అంతటి నుండి రాజు షడ్రకు మేషకు అభిజ్ఞగోయను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి. రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిల్చుచున్నది. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును కలవాడనై ఉండి యొక్క కల కంటిని, అది నాకు భయము కలుగ చేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను. కావున ఆ స్వప్న భావము నాకు తెలియచేయటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపవలనని ఆజ్ఞనించితిని. శకునగాండ్రును గారడీ విద్య గలవారును కల్దీలను జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని. కాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి. కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. కావున నేనతనికి నా కలను చెప్పితిని. ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియు నేనెరుగుదును. కనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియచెప్పుము. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల యొక్క చెట్టు కనపడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పై కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనపడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్ములలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందుండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్ములను కొట్టి దాని ఆకులను తీసివేసి
దాని పండ్లను పారవేయడి, పశువులను దాని నీడ నుండి తోలివేయడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వల్లే పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనసునకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతుల ప్రకటనననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. బెల్తెషాజరు, నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే. నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది కనుక నీవే దానిని చెప్ప సమర్థుడు వంటిని. అందుకు బెల్తెషాజరు అను దానియేలు 1 గంటసేపు అతి విస్మయమునొంది మనసునందు కలవరపడగా, రాజు, బెల్తెషాజరు, ఈ దర్శనం వలన కాని దాని భావం వలన కాని నీవు కలవరపడకుము అనెను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. తాము చూచిన చెట్లు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను. దాని పై కొమ్మలు ఆకాశమును కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనపడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము కలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయెను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించియున్నది. చెట్టును నరుకుము, దాని నాశనము చేయము, కాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలంలోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగి వచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. రాజా, ఈ దర్శన భావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజుకు నా ఎలిని వాని గూర్చి చేసిన తీర్మానమేదనగా, తమ యుద్ధ నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నేను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యున్నాడనియు తానెవనికిని దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకీలాగు జరుగును. చెట్టు యొక్క ముద్దునుండనీయుడని వారు చెప్పిరి కదా. దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోమో. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. రాజు నోట ఈ మాటయుండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మెచ్చెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికిని దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను. ఆ గడిలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి. అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెల వంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్ల వంటివియు ఆయను. ఆ కాలము గడిచిన పిమ్మట
నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడనగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. పరలోక సేవ ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేం చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యందు ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు నున్నాను.